మరి సమయంలో దేవుని పిల్లలారా, మరి మీకు అందరికీ క్రీస్తు పేరట నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గర్వించిన హగ్గీతు కుమారుడైన అదోనియాను గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు గర్వించడం, గర్వం, దానికి నిర్వచనాలు అహంకారం, హెచ్చించుకోవడం, అతిశయించడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, దానినే గర్వించడం. దావీదు ఇజ్రాయిల్కు రాజుగా ఉండిన తర్వాత 40 సంవత్సరాలు పరిపాలన ఏకదాటిగా చేసి దేవుని చేత గుర్తింపబడిన వాడై చక్కగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా దావీదు కనబడుతున్నాడు. అతని వృద్ధాప్య దశలో ఆ సింహాసనం మీదకి ఎవరు రాజు అవ్వాలని దేవుడు కోరుకున్నాడు అని అంటే, దేవుని ప్రణాళిక ఒకటి, వారి కుమారుల్లో సొంత నిర్ణయము ఒకటి. అందులో ఒక కుమారుడే అదోనియా. దావీదుకి ఎంతమంది సంతానము, ఎంతమంది కుమారులు అని మనం బైబిల్లో ఆలోచించగలిగినట్లయితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథములో 3వ అధ్యాయంలో 1 నుండి మనము కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్ళినట్లయితే, దావీదు యొక్క సంతానము, దావీదు యొక్క పిల్లల గురించి ఇక్కడ రాయబడ్డది, భార్యల గురించి రాయబడ్డది. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా, యజ్రాయేలురాలైన అహీనోయముకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. అంటే పెద్ద కుమారుడు అమ్నోను. దావీదు కుమారుడు ఎవరండి? అమ్నోను. ఇతడు అహీనోయముకు పుట్టిన కుమారుడు. ఆ తర్వాత కర్మేయురాలైన అబీగైలునకు పుట్టిన దానియేలు రెండో కొడుకు ఎవరంటే దానియేలు. అలాగే గెషూరు రాజు అయిన తల్మై కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడో కుమారుడు ఎవరంటే అబ్షాలోము. అలాగే హగ్గీతు కుమారుడైన అదోనియా 4వవాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అదోనియా దావీదు యొక్క కుమారులలో 4వ కుమారుడే అదోనియా. అలాగనే అబీటలు కనిన షఫట్య 5వవాడు. అతని భార్య అయిన యగ్లా కనిన ఇత్రాయేమో 6వవాడు. అంటే ఈ 6 కొడుకులు హెబ్రోనులో దావీదు 7 సంవత్సరములు 6 నెలలు పరిపాలన చేస్తే, ఈ పరిపాలన కాలంలో దావీదుకు పుట్టిన 7 భార్యలకు ఎంతమంది కుమారులు అండి? 6 కుమారులు. క్షమించండి, 6 భార్యలకు 6 కుమారులు ఇక్కడ పుట్టినట్టు మనం చూడగలము. ఆ తర్వాత మరలా యెరూషలేములో అతడు 33 సంవత్సరాల పరిపాలన చేశాడు. అప్పుడు ఎవరెవరు పుట్టారు అని రాయబడిందంటే, ఒకసారి 5వ వచనాన్ని మనం చూద్దాం. యెరూషలేములో యెరూషలేములో అతనికి పుట్టిన వాడు ఎవరు అనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అని 4 కుమారులు. ఇప్పుడు యెరూషలేములో దావీదు భార్య అయినటువంటి బత్షెబాకు పుట్టిన కుమారులు ఎంతమంది అంటే 4. అలాగే ఇంకెంతమంది అని అంటే, ఇంకా ఏబారు, ఎలీషామా, ఎలిపేలెటు, నోగాహు, నెపేగు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలిపేలెటు అను 9. అంటే హెబ్రోనులో 6, యెరూషలేములో బత్షెబాకు 4, అలాగే యెరూషలేములో మరి 9 కుమారులు. మొత్తము 19 మంది కుమారులు, ఒక కుమార్తె, సహోదరి.
తామారు. అంటే 20 మంది పిల్లల్ని దావీదు కన్నాడు. అయితే ఇప్పుడు ఈ 9 ఉపపత్తుల వలన పుట్టారు. బత్షెబా వలన 4 పుట్టారు. మరి ఈ 6 హెబ్రోనులో 6 భార్యలకి పుట్టారు. ఇది ఆయన సంతానం గురించి ఇక్కడ రాయబడ్డది. అయితే ఇప్పుడు దావీదు వృద్ధాప్య దశకు వచ్చేసాడు. అందరు భార్యలు కూడా వేరువేరుగా ఉండిపోయారు. చివరి దశలో ఒక చిన్నదాన్ని రాజుకి సేవ చేయడానికి అభిషగు అనేటువంటి షూనేమేరాల్ని తీసుకొచ్చి అతనికి వెట్ట కలగడానికి దావీదు దగ్గర ఆమెను ఉంచారు. దావీదు ఎప్పుడు కూడా ఆమెను కూడలేదట. కానీ దావీదుకి పరిచారం చేయడానికి, సేవ చేయడానికి, వెట్ట కలగడానికి రాజుగారు కనుక తన ముసలి కాలమందు లేదా వృద్ధాప్య దశమందు ఆ యొక్క షూనేమీరాలైనటువంటి అభిషగు ఆ చిన్నదాన్ని రాజు దగ్గరికి తీసుకొచ్చారు. ఆమె చాలా చక్కనిది. ఆమె రాజుగారిని ఆదరిస్తుంది. ఆ రాజును ఆదరించి ఉపచారము చేస్తుంది. ఇది మనకి 1 నుండి 4 వచనాలు రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలో కనబడుతుంది. ఇప్పుడు రాజుగారు దావీదు చివరి దశకు వచ్చారు. ఇక చనిపోతాడు, ఇక మరణిస్తాడు. ఇప్పుడు దావీదు తర్వాత తన గర్భాన్న పుట్టినటువంటి ఈ యొక్క 19 మంది కుమారుల్లో ఎవరు రాజు అవుతారు అని ఆలోచించగలిగినట్లయితే ఇందులో 4వ వాడైనటువంటి హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా ఇప్పుడు నా తండ్రి తర్వాత సింహాసనానికి నేనే ఎక్కాలి, నేనే సొంతం చేసుకోవాలి అని ఏం చేశాడో 5వ వచనం చదువుదాం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అగుదుననుకొని రథములను గుర్రప్రౌతులను తనకు ముందుగా పరిగెత్తులకు 50 మంది మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇతడు నేనే రాజునవుతాను. ఇప్పుడు ఈ 19 మంది కుమారులలో ఈ 4వ వాడైనటువంటి హగ్గీతు కుమారుడైన ఈ అదోనియా, దావీదు కుమారుడే 4వ వాడు, నేనే రాజునవుతాను అని రథాలని సమకూర్చుకున్నాడు, గుర్రపు రౌతులను సమకూర్చుకున్నాడు. అలాగే 50 మంది మనుషులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నేనే రాజునని గర్వించి అని రాయబడ్డది. అంటే తనలోనికి ఏమొచ్చిందట? గర్వం వచ్చింది. అతను ఎలాంటి వాడు కింద చూద్దాం ఒకసారి. అతని తండ్రి నీవు ఎలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పు కలిగి చేయలేదు. అంటే ఇతడు కొంచెం అహంకారాన్ని చూపెడుతూ, కొంచెం అతిశయాన్ని చూపెడుతూ, కొంచెం గర్వాంధుడై తను ఇంకా కింద రాయబడ్డ గురించి చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. ఇతడు చూడడానికి చాలా సౌందర్యం కలిగిన వాడు, చాలా అందమైన వాడు. అబ్షాలోము అందగాడే, ఇతడు కూడా అందగాడే అదోనియా. ఇతని అందాన్ని చూసి గర్వించాడో తెలియదు, అతని బలాన్ని చూసి గర్వించాడో తెలియదు. 19 మంది రాజకుమారులు ఉంటుండగా, ఇతను కాక ఇంకా 18 మంది రాజకుమారులు ఉంటుండగా ఏ ఒక్కరికి భయపడకుండా, రాజుకు భయపడకుండా, ప్రజలకు భయపడకుండా, దేవునికి భయపడకుండా తను గర్వాంధుడై అహంకారాన్ని చూపించి నేను ఎలాగైనా నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చోవాలి అని తన మనసులో అనుకున్నాడు. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, రాజకీయం చేస్తున్నాడు. తన బలాన్ని బట్టి ఒక 50 మంది మనుషులను సమకూర్చుకున్నాడు, గుర్రాలను సమకూర్చుకున్నాడు, అలాగనే రథాలను సమకూర్చుకున్నాడు, రౌతులను సమకూర్చుకున్నాడు.
ఇక నేనే రాజును అనుకున్నప్పుడు తండ్రి ఏమీ అనలేదు, ఎందుకంటే వృద్ధాప్యదశలో ఉన్నాడు. అయితే ఏ విషయమైనా ఈరోజు ఈ భూమి మీద మనం ఒక పూట దేవుని యొక్క సెలవు లేకుండా ఆహారము తీసుకొనుట అది అసాధ్యము అని బైబిల్లో రాయబడ్డది. అలాగే ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక వస్తువు కొనుక్కోవాలన్నా, మనము ఏది సంపాదించుకోవాలన్నా, ఏది తినాలన్నా, ఏది కట్టుకోవాలన్నా, ఏది ఉండాలన్నా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా అది జరగని పని. ఏకంగా సింహాసనం ఎక్కడానికి దేవుని యొక్క చిత్తము లేకుండా, అలాగే తండ్రి చిత్తము లేకుండా, అలాగే ప్రజల యొక్క ఉద్దేశాలు లేకుండా గర్వాంధుడై తన సహోదరుని గురించి ఆలోచించకుండా నేనే రాజును అనుకొని కొంతమందిని సమకూర్చుకున్నాడు. అక్కడ ఎవరెవరు అని అంటే అక్కడ రాయబడ్డది యోవాబుని, సెరూయా కుమారుని యావాబును, యాజకుడైన అబ్యాతారుతో ఆలోచన చేసి వాళ్ళు అదోనియా పక్షంగా వచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక యాజకుడిని తన పక్క తీసుకుంటున్నాడు. అలాగే యోవాబు దావీదు దగ్గర మంచి సైన్యాధిపతి, దావీదు సహోదరి అయిన సెరూయా కుమారుడు ఇతడు యావాబు, అతన్ని తన పక్షాన్ని తీసుకున్నాడు. అలాగనే ఒక యాజకుడిని అతని పక్క తీసుకున్నాడు. వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు ఇతనికి. అయితే మరికొంతమందిని సహాయం తీసుకోలేదు. సహాయం తీసుకోలేని వారు ఎవరు అంటే యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనయాను, ప్రవక్త అయిన నాతానును, షిమయోను, రేయును, దావీదు యొక్క సూర్యులను అదోనీతో కలుసుకొనక ఉండిరి. మరి కొంతమంది సమూహము ఇతని దగ్గర రాలే. కొంతమంది సమూహాన్ని ఇతని దగ్గర పెట్టుకున్నాడు, కొంతమంది మనుషుల్ని పెట్టుకున్నాడు, సైన్యాధిపతిని పెట్టుకున్నాడు, యోవాబుని, ఒక యాజకుడిని పెట్టుకున్నాడు. ప్రవక్త దగ్గర విజ్ఞాపన చేయలేదు, దావీదుని తండ్రి దగ్గర అడగలేదు, అలాగే దేవునికి ప్రార్థన చేయలేదు. సొంత నిర్ణయం చేత గర్వాంధుడే నేను సింహాసనం ఎక్కిపోతానని ఆలోచన వచ్చింది. అలాగే రథాలు ఎవరైతే రథం మీద కూర్చుంటారో, అలాగే ఎవరైతే జనాలు పరిగెడుకుంటారో, అలాగే ప్రవక్త వచ్చి అభిషేకం చేస్తారో వారే రాజు అయిపోతారు. అలాగే ఇతడు కూడా ఇక్కడ ప్రవక్త లేడు కానీ ఒక యాజకులను పెట్టుకున్నాడు, ఒక సైన్యాధిపతిని పెట్టుకున్నాడు, కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక రథాల మీద ముందుకు వెళ్తున్నాడు. నేనే రాజునని ప్రకటన చేసుకుంటున్నాడు. ఇది గర్వం. అందుకే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. అందరూ బైబిల్ తీసినట్లయితే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలా మంది ఎక్కడే పడిపోతుంటారు. ఎక్కడంటే గర్వం, నేనే అని అహం. అంటే వారిలో ఏమొచ్చిందటంటే, చాలా మందిలో ఇక్కడ అదోనియాలో ఏమొచ్చిందంటే గర్వం. నాశనానికి ముందు ఏమొస్తుందట? గర్వం. నాశనానికి ముందు గర్వం నడిపిస్తుందట. ఇదిగో నువ్వు గర్వంగా ప్రవర్తించాలి అని అదోనియాలో గర్వం ప్రవేశించింది. చివరికి అదోనియా జీవిత చరిత్రలు ఏమైపోయాడంటే అందరికంటే ముందు చనిపోయాడు. ఈ దావీదు కుమారుల్లో, ఈ 19 కుమారుల్లో ఈ అదోనియా ముందు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? గర్వం, అహంకారం, హెచ్చించుకోవడం, అతిశయించడం, నేనే అని అనుకోవడం. తనకున్న బలాన్ని బట్టి, తనకున్న అందాన్ని బట్టి, తనకున్న సైన్యాన్ని బట్టి, తనకున్నటువంటి అహంకారాన్ని బట్టి, తన సొంత నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్ళాడు. అందుకే ఇక్కడ రాయబడ్డది, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడిపిస్తుందట. చాలా మంది పడిపోవడానికి ఏం నడిపిస్తుందట? అహంకారమైన మనస్సు.
ఓసారి బైబిల్ గ్రంథంలో బబులోను సామ్రాజ్యం, మొట్టమొదటి సామ్రాజ్యమైన పెద్ద సామ్రాజ్యమైన ప్రపంచంలో బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు ఒకసారి ఏమనుకున్నాడో, ఏం జరిగిందో, ఎలా అతడు పడిపోయాడో ఒకసారి మనము బైబిల్ గ్రంథానికి వచ్చినట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30 వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, అందరూ బైబిల్ తీసినట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30 వచనం. రాజు బబులోనును, ఈ మహా విశాలమైన ఈ బబులోను పట్టణము నా బల అధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. అంటే ఇప్పుడు నెబుకద్నెజరులో ఏం వస్తుందట? గర్వం వచ్చింది. మనసులో అనుకుంటున్నాడట. ఏమనుకుంటున్నాడంటే ఈ పెద్ద బబులోను సామ్రాజ్యాన్ని, ఈ పట్టణాన్ని, విశాలమైన పెద్ద పట్టణాన్ని నా బలాధికారం అంటే నా బలము చేత ఈ రాజ్యము స్థిరపరచబడ్డాది, నాకున్న బలము చేత నాకు అధికారము దక్కింది, అలాగే నా ప్రభావ ఘనత కనపరచుటకై, అంటే నేను ఎంత గొప్పవాడినో, ఈరోజు ఈ బబులోనులో ఈ పట్టణం ఎంత గొప్పదో, నేనెంత గొప్పవాడినో, నేను ఈ రాజధాని నగరమును నేను కట్టించింది కాదా అని తన మనసులో తాను అనుకున్నాడట. మనసులో మనం గర్వించిన అది దేవునికి తెలిసిపోద్దటండి. ఇక్కడ పాపం బయటికి అనలేదు, తన మనస్సులో అనుకుంటున్నాడట. ఇదంతా నా ఘనతే, ఇదంతా నా పేరు ప్రఖ్యాతలే, ఇదంతా నా వల్లనే వచ్చింది. ఈ పట్టణం, ఈ బబులోను పట్టణం, ఈ నగరం, ఈ రాజధాని అంతా నేనుండబట్టే వచ్చింది. ఈరోజు సమాజంలో అలా అందరూ అనుకోవట్లేదా? చాలా మంది అలా అనుకుంటున్నారండి. దేవుణ్ణి పక్కన పెడుతున్నారు. వారి సొంత ఆలోచనలు, వారి సొంత ఉద్దేశాలను బట్టి గర్విస్తున్నారు, అహంకారం చూపెడుతున్నారు. ఇతడు అలాగే చేశాడు. ఆ తర్వాత 31 వచ్చిన రాజు నోట ఈ మాట ఉండగా, వెంటనే మాట తన నోట ఉండక ఆకాశం నుండి ఒక పెద్ద శబ్దం వచ్చింది. అదేమనగా ఆ దేవుని దగ్గర చేస్తున్న శబ్దం, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ఒక ప్రకటన, నీ రాజ్యము అయిపోయింది. నువ్వెంత రాజ్యము నాది అంటున్నావు కదా, అతిశయిస్తున్నావు కదా, ఈ రోజు నుండి ఇక ఈ రాజ్యము నీ యొద్ద నుండి వేరొకరికి వెళ్ళిపోతుంది, అది తొలగిపోతుంది. అంక తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమేస్తారు, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమేస్తారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువు వలె గడ్డి మేసేస్తావు. అంటే ఇప్పుడు ఎంత గొప్పోడు, ఎంత గొప్ప పెద్ద పట్టణానికి రాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజరు ఎప్పుడైతే అతిశయించాడో, గర్వించాడో, ఇప్పుడు దేవుని యొక్క వాక్కు, దేవుని మాట అతనికి వినబడుతుంది. ఏమని వినబడుతుంది? ప్రజలందరూ కూడా నిన్ను తరిమేస్తారు. నీవేం చేస్తావు? అడవి జంతువుల మధ్య నివాసము చేస్తావు. అక్కడ పశువులు ఏవైతే గడ్డి మేస్తున్నాయో నీవు కూడా గడ్డి మేస్తావు. సర్వోన్నతుడికి దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించనని నీవు తెలుసుకోవాలి. నేను నీకు రాజ్యం ఇచ్చాను, నీకే కాదు ప్రపంచంలో ఏ ఒక్కరికైనా రాజ్యాన్ని కట్టబడ్డది నేనే, అధికారం ఇచ్చేది నేనే. నువ్వు తెలుసుకోలేదు నా గురించి. అన్ని రాజ్యాల కంటే, అందరు రాజుల కంటే నిన్ను గొప్ప స్థితిలో పెట్టాను. నువ్వేమనుకుంటున్నావు?
గర్విస్తున్నావు, ఇది నా బలం అంటున్నావు, ఇది నా ఘనత అంటున్నావు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి, మానవులందరి పైన దేవుడు రాజ్యం పైన అధికారమై ఉంటాడని, తాను ఎవరికి అనుగ్రహిస్తే అది వారికి ఇస్తాడని నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పిన ఆ గడిలోనే అలాగూ నెబుకద్నెజరుకు సంభవించిందట. వెంటనే ఆ గడిలోనే ఏం సంభవించింది? మానవుల్లో నుండి అతను తరిమిరి, వెంటనే తరిమేశాడట. అతను పశువుల వల్లే గడ్డి వేశాడట. ఆకాశం మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటివియో, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివియో అయిపోయి. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందండి. గర్వం అంత ప్రమాదమా? అవునండి, గర్వం అంత ప్రమాదం. అహంకారం అంత ప్రమాదమా? అంత అహంకారం ప్రమాదం. మరి ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. యేసు ప్రభువు వారి యొక్క జీవిత కాలంలో ఆయన 33.5 సంవత్సర కాలం బ్రతికి ఎక్కడ అహంకారాన్ని చూపించలేదు. ఆయన తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలను కడిగాడు, ఆయన మాదిరి చూపించాడు. ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర ఆయన బాప్తిసం పొందాడు. ఆయన అయ్యేటయ్యా, నీ దగ్గర నీ చెప్పులు మోటికని నేను అర్జును కాదు, పాత్రుడిని కాదు, నీ వల్ల నేను బాప్తిసం పొందవలసి ఉండగా నేను నీకు బాప్తిసం ఇవ్వవలసిన అవసరం వచ్చిందా అనంటే, ఎప్పటికీ నీతి యావత్తు ఎలాగూ కానిమ్ము, జరగనీయము అని యేసు ప్రభువు చెప్పి అతని దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. శిష్యుల పాదాలను కడిగాడు. అందుకే బైబిల్ గ్రంథంలో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడెను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. శిష్యుల్లో కూడా వాళ్ళు వచ్చి నేను గొప్ప, నేను గొప్ప, నేను ముందు అంటే ఏం చెప్పారు యేసు ప్రభువు వారు? మీలో ఎవరైతే పరిచారం చేస్తారో, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దేన మనసు కొలుగుంటారో వాళ్ళే గొప్పోలు అని యేసు ప్రభువు వారు చెప్పినట్టు మనం చూడగలము. ఇక్కడ నెబుకద్నెజరు యొక్క పరిపాలన కాలంలో హెచ్చించుకోవడం ద్వారా చివరికి ఏమైపోయాడు? ప్రజలే తరిమేశారు. ఏమంటే పశువులు మేసే గడ్డి మేపించాడు దేవుడు, చేసేలా చేశాడు. గనుక దేవుని దగ్గర మనము వినయ, విధేయత, తగ్గింపు మనం నేర్చుకోవాలి. ఏమంటే ఆయన గురించి మనకు బాగా తెలుసుకోవాలి. ఆయన గొప్పతనం, ఆయన బలము, ఆయన శక్తి సామర్థ్యము, ఆయన ఎలాంటి వాడో, ఆయన దయ వలన మనం బ్రతుకుతున్నాము అని ఆయన దగ్గరికి వెళ్ళాలా. మనం ఏమనుకుంటాం? నాది, నేను, నా భూమి, నా ఉద్యోగం, నా ఆస్తి, నా ఐశ్వర్యం, నా బలము, నా ఘనత అని అనుకుంటున్నాం. అలా అనుకోకూడదు కదా. ఇర్మీయా గ్రంథంలో మనం ఇది మాట్లాడుకున్నాం. ఇర్మీయా గ్రంథంలో 9:23 వచనంలో జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన సౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేవాడు యెహోవా అని నేనే తెలుసుకున్న వాడిని బట్టే నేను అతిశయిస్తున్నాను. అంటే ఏదైనా దేవా నీ వలన నేను బ్రతుకుతున్నాను, నీ దయ వలన నేను చలిస్తున్నాను అనుకోవాలట. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారండి? క్రైస్తవులుగా తెలియని వారు అనుకున్నారంటే మనము ఆలోచించవచ్చు. ఆయన మాటలు విని ఆయనతో సహవాసం చేసి మనము అలా ఆలోచన చేయలేని పరిస్థితులు మనం ఉన్నాం. గనుక మనం పతనమైపోతున్నాం, గనుక మనం నాశనం అయిపోతున్నాం, గనుక మనము దేవునికి దూరం అయిపోతున్నాం. అలా ఉండకూడదని ఈరోజు మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదోనియా అలా చేశాడు. అలా నేనే రాజును అవుతాను అనుకున్నాడు. చివరికి ఏం జరిగిందంటే అప్పుడు నాతన ప్రవక్త కొంతమంది యాజకుల్ని ఏర్పాటు చేసుకొని బత్షెబ దగ్గరికి వెళ్ళి, ఇదిగో అదోనియా రాజు అయిపోతున్నాడు, ప్రకటన చేసుకుంటున్నాడు, నువ్వు మరి రాజు గారి దగ్గరికి వెళ్ళాలి, దావీదు దగ్గరికి వెళ్ళాలి, నువ్వు అక్కడ మనవి చేయి, నీ వెంటనే నీ వెనకాల నేనే వస్తాను అని ఒక సలహా ఇచ్చినప్పుడు, అలాగే బత్షెబ మరి కొంతమందిని తీసుకొని మరి రాజుగారి దగ్గర ప్రవేశించినప్పుడు, మరి ఎందుకు వచ్చావని ప్రశ్నించినప్పుడు అప్పుడు బత్షెబ రాజుగారితో మాట్లాడడం, వెంటనే
నాతాను కూడా రావడం, అలాగే అయ్యా మీరు ప్రమాణం చేశారు కదా ఆ విషయం మర్చిపోయారని చెప్పినప్పుడు, అలాగే మరి దావీదు గారు మరి నీ గర్భాన్ని పుట్టిన కుమారుడైన సొలొమోను రాజు అవుతాడని ప్రమాణము చేయడం, వెంటనే అందరిని పిలిపించడం, అందరినీ మరి సొలొమోను రాజుగా చేయడానికి ప్రయత్నాలు వెంటనే జరిగిపోవడం, ఇదంతా మనము అక్కడ చదివినట్లయితే 1వ అధ్యాయంలో మనకంతా కూడా 1వ అధ్యాయం 23 నుండి ఈ వచనాలన్నీ మనకి కనబడతాయి. ఏమండి, ఆ తర్వాత ఇప్పుడు రాజుగా సొలొమోను తండ్రి ఆజ్ఞ ప్రకారము, ప్రవక్త అనేటువంటి నాతాను ఆజ్ఞ ప్రకారము, అలాగే దేవుని చిత్త సంకల్ప ప్రకారము ఇప్పుడు ఎవరు అధికారులకు వచ్చాడు? సొలొమోను వచ్చాడు. మరి అవతల అదోనియా నేనే రాజుని నచ్చిస్తున్నాడు. ఇప్పుడు ఈ వార్త అదోనియా దగ్గరికి వెళ్ళింది. వెంటనే అదోనియా భయపడిపోతున్నట్టు మనం చూడగలం. 42వ వచనం నుండి ఒకసారి చూస్తే, యాజకుడైన అబ్యాతారు కుమారుడని యోనాతాను వచ్చెను, అదోనియా లోపలికి రమ్ము, నువ్వు ధైర్యవంతుడువు, నీవు శుభ సమాచారంతో వచ్చున్నావు అనగా, యోనాతాను అదోనియాతో ఇట్లా, నేను నిజముగా మన ఏలిన వాడును రాజునకు దావీదు సొలొమోను రాజుగా నియమించి ఉన్నాడు. అంటే ఈ వార్త అదోనియాకు తెలియలేదా? తెలియలేదు. ఎవరు రాజు నియమించాడు? దావీదు. ఈ 19 కుమారుల్లో సొలొమోను రాజుగా నియమించాడు అని చెప్పగానే ఇక భయపడిపోతున్నాడు. ఎందుకు అనంటే, సింహాసనం మీద ముందున్న రాజు దావీదు ఎవరికైతే అధికారం ఇస్తాడో వాళ్ళే ప్రజలందరూ గుర్తించాలి. కానీ అతడు ఏం చేశాడు? సొంత నిర్ణయాలతో, సొంత అహంకారంతో, గర్వంతో రాజును అని తనకు తానుగా కొంతమందిని కూడబెట్టుకుని రాజు అయిపోతున్నాను అని అదోనియా ప్రకటన చేసుకున్నాడు. ఇప్పుడు ఏమాత్రం తేడా వస్తే రాజైన దావీదును తన కుమారుడైన సొలొమోను రాజు అయిపోయాడు కదా. మరి సొలొమోను ఏం చేస్తాడంటే వెంటనే అదోనియాన్ని చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అదోనియా ఏం చేశాడు? వెంటనే అదోనియా 50 వచ్చిన సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపెట్టు కొమ్ములని పట్టుకున్నాడు. అంటే క్షమాపణ వేడుతున్నాడు. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపెట్టు కొమ్ములు పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేసి చంపకుండా ఈ దినము నాకు ప్రమాణం చేయవాలని మనవి చేస్తున్నట్లు సొలొమోనుకు సమాచారము రాగా, అయ్యా నన్ను చంపదు కత్తి చేత అని బ్రతిమలాడుతున్నాడు. అయితే వెంటనే సొలొమోను కూడా ఈ విషయం తెలుసుకొని, నిన్నేమి చేయను, నీ తల వెంట్రుకల్లో ఒకటే అని కూడా నశించదు, నువ్వు పశ్చాత్తాపడు కనుక నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అని సొలొమోను చెప్పగా అదోనియా వెళ్ళిపోయి. అంటే ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో నుండి ఎవరు బయటకు వచ్చారు? అదోనియా వచ్చాడు. మరి అలా ఉండాలి కదా. మరలా అలా ఉండకుండా ఏం చేశాడంటే, మరలా బత్షెబా దగ్గరికి వచ్చాడు. సొలొమోను తల్లి అయిన బత్షెబా దగ్గరికి వచ్చాడు. అయ్యా, అప్పుడు బత్షెబా అంటుంది, అదోనియా నువ్వు సమాధానంగా వస్తున్నావా లేదా నువ్వు ఇంకో విధంగా వస్తున్నావు అంటే, అమ్మా నేను సమాధానంగానే వస్తాను, చెప్పు ఏంటి విషయం అంటే, ఇదిగో మరి అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక చిన్నది అభిషేకం ఒక చిన్నదే ఉంది కదా, నేను ఆమెను నాకు భార్యగా ఉండినట్లు రాజుగారితో నువ్వు మనం చేయవా సొలొమోను గారితో అని విన్నపం చేశాడు. ఇదంతా మాత్రం సరే నేను అడుగుతానని చెప్పి రాజు దగ్గరికి తల్లి అక్కడికి వెళ్ళడం, బత్షెబా రాజుగారు వెంటనే లేచి ఒక ఆసనాన్ని వేయించి కూర్చోబెట్టి, ఏమమ్మా ఏంటి విషయం అంటే, ఇదిగో నీ సహోదరుని అదోనియా అభిషేకు అనేటువంటి శూన్యమర్యాలు చిన్నదిని తనకి భారీగా ఉండేటట్లు ఇమ్మని అడుగుతున్నాడు అని అంటే, అప్పుడు సొలొమోను వెంటనే ఏం చేస్తాడు అని మనము ఒకసారి 2వ అధ్యాయానికి వస్తే మనకు కనబడుతుంది ఆ విషయాలన్నీ కూడా. ఇదిగో ఇదెంత పని, అతనికి నేను ఏదైనా ఇస్తాను అన్నట్టు మాట్లాడి తల్లితో మాట్లాడి, ఆ తర్వాత సొలొమోను ఏం చేస్తున్నాడు? 23 వచనం చదువుదాం. 23 వచనం. మరియు రాజైన సొలొమోను దేవుని తోడు యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాటల వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయినా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను కాక. ఎందుకంటున్నాడంటే, తన సొంత తండ్రి అయిన దావీదు దగ్గర
సేవ చేస్తూ ఉపపత్నిగా లేదంటే భార్యగా ఉండడానికి ఈ షూనేమీరైనటువంటి అభిషేకును పెడితే, మరి ఒక్కరూ లేనటువంటి భార్యగా స్త్రీలు లేనట్టు తననే కావాలని అదోనియా కోరుకోవడం చేత సొలొమోను ఏం చేశాడంటే, దేవుడు నాకు అపాయం కలుగు చేయను, అతని ప్రాణం నష్టం రాకపోతే అని ప్రమాణం చేస్తూ దేవుని తోడంటూ వెంటనే నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి తన వాగ్దాన ప్రకారం నా కుటుంబం కలుగు చేసిన యెహోవా జీవతోడు అదోనియా ఈ దినమున మరణమగునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా అతడు అదోనియా మీద పడగా అదోనియా మరణమాయను. అంటే వెంటనే అదోనియా చనిపోయాడు. ఇప్పుడు ఇలా మరణం అవ్వడానికి, ఇలా చనిపోవడానికి ఎవరి కారణము అని అంటే అదోనియే కారణం. ఎందుకు అంటే సొంత నిర్ణయం, సొంత ఆలోచన, సొంత ప్రణాళిక, హెచ్చించుకోవడం, అతిశయించడం, గర్వించడం, ఏమంటే రాజుని అడగకుండా, తండ్రిని అడగకుండా తండ్రి సింహాసనం మీద ఎక్కిపోవడానికి ప్రయత్నం చేశాడు. అలాగనే ఎన్నో విధాలుగా తన సొంత నిర్ణయాలతో తప్పుడు మార్గం వెళ్ళిపోవడం చేత, గర్వించడం చేత తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. అక్కడ బైబిల్ గ్రంథంలో ఎంతో మంది, ఒకసారి సన్హెరీబు అనేటువంటి అష్షూరు రాజు హిజ్కియా మీదకి వచ్చి అహంకారమైన మాటలు పలుకుతున్నప్పుడు హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆ రాత్రికి రాత్రే దేవుడు ఒక దూతను పంపగా 185,000 మందిని సంహరించడం జరిగింది. ఆ తర్వాత అతడు ఇంటికి పారిపోయి తన దేవతని నిస్త్రోకి మొక్కుతూ ఉండగా తన సొంత 2 కుమారులు వచ్చి తన తండ్రిని చంపేశారు. అంటే అష్షూరు రాజు అని సన్హెరీబు గర్వించడం ద్వారా, అహంకారమైన మాటలు పలకడం ద్వారా ఏమైంది? సొంత కుమారులే తనని చంపేశారు. తన దేవత గుడిలోనికి మొక్కుతున్నప్పుడే చంపేశారు. ఎంత అవమానం, ఎంత నిందలు, ఎంత సమస్యలు ఎదుర్కొన్నాడు సన్హెరీబు. గనుక ఏ ఒక్కరైనా దేవుని ఎదుట, ఏ ఒక్కరమైన దేవునితో, దేవుని పిల్లలుగా మనం ఈ భూమి మీద బ్రతికినప్పుడు చాలా జాగ్రత్తగా దేవునికి లోబడే తత్వం, తగ్గించుకునే తత్వం, ఏమంటే దేవునికి సమయం ఇచ్చే తత్వం, ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకునే తత్వం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ఏ పని చేసిన ముందుకి వెళ్ళగలం. ఇక్కడ ఈ అదోనియా సొంత నిర్ణయం, అహంకారం, గర్వం చేత నేనే రాజుని అనుకుని వెళ్ళాడు. కలకాలం నేనే రాజుగా సింహాసనం మీద నా తండ్రిలాగా పరిపాలన చేస్తాను అనుకున్నాడు. అలా ఉండకుండా ఏమైపోయాడు? అతి తక్కువ కాలంలో, అతి కొద్ది కాలంలో మరణించి వెళ్ళిపోయాడు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. గనుక మనం అలా కాకుండా ఏమండి దేవునికి లోబడదాం, దేవుని మాట విందాం, దేవుని చిత్తానికి తలొగ్గుదాం. అలా బ్రతికి దేవుని చేత మేలు పొందుదామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. పిల్లల ప్రకటన